అద్విత 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 ఎంత బుజ్జి ఎంత బుజ్జి అద్విత నడవేది అద్విత నడవేది ఎంత బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇంకో కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈ వేసవికాలం వచ్చేస్తుంది కదా, మామిడికాయలు వచ్చేసాయన్నమాట. మేము కొని మామిడికాయల్ని కారం పెడుతున్నాము. సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఉన్న మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలకి ఫస్ట్ తీసుకోవాలి. ఆ మామిడికాయలకు ఉన్న ఈ తొడమ ఉంది కదా, ఆ తొడెంని కట్ చేయాలన్నమాట. తొడెం వరకు తీసేసిన తర్వాత ఈ తొడెంని తీసేస్తే ఏమవుతుందంటే, ఈ తొడెం తీసేసి మనం నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకున్నప్పుడు దానికి ఉన్న సొన అంతా వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇది తీసుకెళ్ళి నీళ్ళలో వేసేస్తున్నాము. నీళ్ళలో వేసేసిన తర్వాత సొన అంతా పోయి నీట్గా ఉంటుంది కాయ. సో ఒక 2 గంటలు అలా నీళ్ళలో నానబెట్టేయాలన్నమాట కాయల్ని. మా నాన్న కట్ చేస్తున్నాడు. చూడండి, మామిడికాయలు అనమాట. కొత్తగా భలే ఉన్నాయి, అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఫ్రెష్ కాయలు అనమాట. వెంటనే కొనగానే ఇలా చేసేస్తున్నాం అనమాట. మామిడికాయ కారానికి రెడీ చేస్తున్నాము. మా నాన్న చూస్తున్నారా ఎలా కట్ చేస్తున్నాడో. కట్ చేసి నీళ్ళలో వేసేస్తున్నాడు. సొన పోతుంది. దాని తర్వాత ప్రతి ఒక్క కాయని తుడిచి అప్పుడు ముక్కలు కోయాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసుకోవచ్చు. మేము ఇలా కోసామన్నమాట, మీడియం సైజులో. సో అలా జీడిని పక్కన పడేయాలన్నమాట. జీడి యూజ్ అవ్వదు మనకి. సో జీడిని తీసేసి ముక్కల్ని చిన్న చిన్నగా కోసుకోవాలన్నమాట. జీడీలు పచ్చళ్ళలో వేసుకోకూడదు. ఇదైతే ఈ పాయింట్ని మంచిగా గుర్తుంచుకోండి అందరూ. జీడీని అయితే మనకి యూజ్ అవ్వదు. జీడీని అయితే తీసేసేయాలన్నమాట. సో చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క కాయను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో, ముక్కలు చాలా బాగున్నాయి. మామిడికాయ కారం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మామిడికాయలు, ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు, కారము, నూనె. కేజీ మామిడికాయలకి 150 గ్రాముల ఎల్లిపాయలు, 1 స్పూన్ మెంతుల పొడి, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారము, 1/2 కేజీ నూనె. శనగ నూనె వాడచ్చు, సన్ఫ్లవర్ ఏదైనా వాడుకోవచ్చు. ఎల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఎల్లిపాయలని, మెంతి పొడిని రెండింటిని
ఆల్రెడీ ముక్కలుగా కోసుకున్న మామిడికాయల్లో ఆ పొడిని వేసి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 1/2 కేజీ ఉప్పుని 1/2 కేజీ కారాన్ని మనం మామిడికాయ ముక్కల్లో కలుపుకుందాము. సో 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారము, రెండింటిని ఉప్పు వేసాము. ఫస్ట్ ఉప్పుని అలా వేసి అన్ని చుట్టుపక్కల వేస్తే అన్ని వైపులా అన్ని ముక్కలకి కలిసిపోతుంది అన్నమాట. సో కారాన్ని కూడా అదేవిధంగా 1/2 కేజీ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాము. సో సన్ఫ్లవర్ ఆయిల్తోనే మేము మామిడికాయ కారం చేస్తున్నాము. ప్రజెంట్ మా దగ్గర అదే ఉంది అవైలబుల్. సో ఇదైతే వేస్తున్నాము. మీ దగ్గర అయితే వేరుశనగ నూనె ఉన్నట్లయితే వేరుశనగ నూనెతోనే మామిడికాయ కారం చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నిజంగా వేడి వేడి అన్నంలో మామిడికాయ కారం కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ టేస్ట్ ఏది తిన్నా రాదు. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. మీరైతే ట్రై చేయండి. ఇలాగా ఇంత సింపుల్ మామిడికాయ కారంని మీ ఇంట్లో కూడా చేసుకోండి. సో చేసుకున్న తర్వాత అది ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరందరూ చేయాల్సిన పని ఏంటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.